మీనరాశి వారికి ఆలోచనలో మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఒక నిర్ణయానికి కట్టుబడలేనటువంటి పరిస్థితులు తరచుగా సంభవిస్తాయి. ఆలోచనలు మంచిగానే ఉంటాయి. కానీ పరిస్థితుల రీత్యా మాత్రం ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకోవటము, అప్డేట్ అవ్వటం అనేది సంభవిస్తుంది. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వాములతో తీవ్రమైనటువంటి వివాదాలు, వాగ్వివాదాలు, చర్చలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో డెవలప్మెంట్ లేదు, మనం ఈ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఈ మార్పుల్ని తీసుకొద్దాము అని మీరు సూచించడము, వాళ్ళకు అవేమీ అవసరం లేదు, ఇప్పుడు నడుస్తున్నటువంటిది చాలు కదా, వచ్చిన ఆదాయం సరిపోతుంది అన్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మోసగాడితనము, ఇతరితర దుర్బుద్ధులను సుస్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు. కొన్ని జాగ్రత్త చర్యలు వెనువెంటనే తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. విదేశాలలో ఉన్నవారికి ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆఖరి నిమిషంలో వస్తుందన్న ప్రాజెక్టు రాకపోవటం, ఉంటుందనుకున్నటువంటి ఉద్యోగం ఉండకపోవటము, అక్కర్లేనటువంటి గొడవలు, వాగ్వివాదాలు జరిగే విషయంగా ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. ఇంటికి తిరిగి రావటానికి మాత్రం మొహమాట పడద్దు, ఏదో అవమానంగా మాత్రం భావించద్దు. మీ ఇంటికి మీరు రావటానికి బాధపడితే మీ ఇంటికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఇది గ్రహించి మెలగండి. నేనేదో కృంగతీయాలనో నిరుత్సాహపరచాలనో నాకేమాత్రం ఆలోచన లేదు. మన పరిస్థితులు బాలేదు, మనం మన ఇంట్లో ఉందాము, మనకు మంచి పరిస్థితులు పరిణామాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ మరొకసారి ప్రయత్నం చేద్దాము. రెండోసారి ప్రయత్నం చేయడానికి భయంతో మొదట తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి బాధపడద్దు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి, భారం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది టార్చరు, హెరాస్మెంటు తట్టుకోలేక, భరించలేక ఉద్యోగం మానాలి, మరొక ఉద్యోగం వెతుక్కోవాలి అన్న దిశలో ఆలోచనలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు మంచి నిర్ణయాలు చెయ్యండి. ఎవరో ఏదో అన్నారని మనం మనంతటా ఉద్యోగం మానేయటం అనేది సమంజసం కాదు. ఎవరి ప్రవర్తన అయితే బాలేదో వాళ్ళు మారాలి. ఇది గ్రహించి మెలగండి. మీకు అవకాశం ఉంది, తీరిక ఉంది కాబట్టి మీరు మాన్తారు, వేరే ఉద్యోగం వెతుక్కుంటారు. కర్మచాలక ఇంకొకళ్ళు వచ్చి ఆ స్థానంలో ఇరుక్కుంటే ఆ పిల్లని ఎవరు రక్షించగలుగుతారు? ఆవిడకి ముందు వెనకలు ఎవరైనా అండదండలు ఉన్నాయో లేదో కాస్తంత ఆలోచించి, ఎవరి ప్రవర్తనైనా బాలేకపోతే అది తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేయండి. ప్రత్యక్షంగా ఇవి మీ జీవితంలో లేకపోయినా పక్క వాళ్ళ జీవితంలో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా స్పందించి మంచి నిర్ణయాలను చెయ్యండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారికి ప్రథమ తాంబూలం పొడిని నివేదించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి.